రేవ్ పార్టీ అంటే ఏంటి? అంటే చెత్త పనులన్నీ అడుగు చేస్తారని అది తెలిసి కూడా హేమ గారు వెళ్ళారు. ఎవరికి తెలుసు? రేవ్ పార్టీ అంటే సెక్సువల్ టైప్ లో కూడా అవన్నీ అగ్రీ చేసుకొని కరెక్టే అంటారా? చెత్త వాటి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. 50 lakhs అంటారు ఒక్కొక్క టికెట్. హేమ గారు అంత బేర్ చేయగలరా లేకపోతే ఎవరైనా పెట్టుకుంటారా? డబ్బులు బాగానే ఇక్కడ సెక్స్ కూడా ఓపెన్ ఉంది, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అన్నప్పుడు ఆమె దానికి ఒప్పుకొనే కదా అక్కడికి వెళ్ళాలి. ఎవరి ఇంట్రెస్ట్ ఎవరికైనా పోవచ్చు. ఆమె అలాంటిదేనా? ఏంది టాలీవుడ్ అంటే నీ డ్రగ్ ఇప్పటికీ తెగని డ్రామా లాగా కొనసాగుతూనే ఉండేది. టాలీవుడ్ వాళ్ళందరూ డ్రగ్స్ వాడతారు, టాలీవుడ్ వాళ్ళందరూ పాడైపోతారు. కానీ ఒక డ్రగ్ కేసు కేవలం టాలీవుడ్లోనే ఉంది. మా కర్మ కాలిపోయి అందరూ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ దొరుకుతున్నారు. పూరి జగన్నాథ్ నవదీప్ వరకు వాడికి చేతిలో సెల్ ఫోన్ దొరికింది. టాలీవుడ్ చూసి నీటి ఆడపిల్లని హీరోయిన్గా ఒక పంపించడానికి సిద్ధపడే పరిస్థితి ఉందా? తాట చూసారు. ఇప్పుడు వాళ్ళు 2 పీస్ డ్రెస్ వేస్తేనే సినిమాకి వస్తున్నారు. షార్ట్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు గాలి ఆడుతుందా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. హేమ సెక్స్ కూడా తెగబడి నీకు తల్లి చెల్లి అక్క ఉంటారు. ఎందుకు తెలుగు హీరోయిన్ అనేది ఆలైపోతుంది లోపలికి ఎక్కడికి నుంచో తీసుకుంది. ఇప్పుడు అమ్మాయిలు ఎలా అయిపోయారు తెలుసా? నేను ఎదగాలి, సో నేను లొంగిపోవాలనుకుని కామ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. ఓపెన్. హేమతో పాటు 26 మంది మహిళలు ఉన్నారు మేడం. శ్రీకాంత్ గారు కానీ, జానీ మాస్టర్ గారు కానీ, శ్యామల. అసలు హేమకి ఎవరు విలన్ ఉంటారు మేడం? హాయ్ హలో హలో అని అందరూ వేరే కలుస్తారు. అట్లా మాట్లాడతారు. మీరు చాలా టెంప్టింగ్ క్యారెక్టర్స్, చాలా టెంప్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. పర్ డే 1 lakh ఇస్తారు. చాలా మండిపోద్ది నాకు, ఏమనుకోకండి. చూడట్లేదు, మీరు తప్పు మాట్లాడారు. మీరు కరెక్ట్ చేయండి మేడం. అది కాదు మేడం. వడరా నా కొడక నువ్వు అడగడానికి. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు వెళ్ళి ఒక పని చేయండి, మీ అమ్మాయిని వెళ్ళి అబ్బాయితో పక్కన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు CCTV. ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపి పడేస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ నటి కళ్యాణి కరాటి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు చూసినా ఘాటైన ఆన్సర్స్ ఇస్తారు. మీకు సూట్ అయిన ప్రశ్నలు వేయడానికి మా సీనియర్ జర్నలిస్ట్ గారు ఆది గారిని కూడా తెచ్చుకుంటాడు. సూటిగా చెప్పినా ఏకధాటిగానే చెప్తారు, ప్రాబ్లం లేదు మీకు. కాకపోతే మీరు ఎలా అంటే మన కళ్యాణి కరాటే గారని సంజయ్ గారు, బండి సంజయ్ గారు అంటారు, మళ్ళీ మీరే అన్నారు. ఆ మార్క్ అలా పడిపోయింది. కరాటే కళ్యాణి గారు అంటారు అందరూ, మీరు కళ్యాణి కరాటే గారు ఏమండి కళ్యాణి కరాటే గారు అంటారు, మీరు అలాగే అన్నారు. ఓకే ఓకే, అయ్యిందనమాట. పర్లేదు. ఓకే ఓకే మేడం. అంటే ప్రస్తుతం అయితే టాలీవుడ్ ను ఊపి పడేస్తుంది బెంగళూరు రేవ్ పార్టీ అనేది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు రేవ్ పార్టీలో చెయ్యని అసాంఘిక కార్యకలాపాలు ఉండవన్నదే నాకు తెలుసు. నేను వాటి గురించి అంతగా తెలియదు, ఎందుకంటే మనకు పార్టీలు పబ్బింగ్లు తెలియవు. సో అది విన్నదే, మీలాగా చూసిందే. కాబట్టి అన్ని దొరుకుతాయి ఇక్కడ. మందు మాదక ద్రవ్యాలు ఉన్నాయిగా, పట్టుబడ్డారుగా, అంతే అంతే. అంటే చెయ్యని ఇంకొకటి చెప్పడానికి లేదు. అంటే చెత్త పనులన్నీ అడుగు చేస్తారని, సింపుల్. అది తెలిసి కూడా హేమ గారు వెళ్ళారు. అయితే మరి ఆవిడకి ఏముందో అక్కడ, ఏం పని ఉందో ఎవరికి తెలుసు. సో మేడం, రేవ్ పార్టీ అంటే మేము విన్న దాని ప్రకారం అయితే ఎలాగైనా సరే, అంటే ఎటువంటి కండిషన్స్ అయినా అప్లై అక్కడ. ఎవరు ఏం చేసినా, ఎవరిని ఏం చేసినా సరే అక్కడ మాట్లాడకూడదు. ఓకే. లైక్ సెక్సువల్ టైప్ లో కూడా అవన్నీ అగ్రీ చేసుకొని, అండ్ డ్రగ్స్ అవన్నీ కూడా తీసుకోవాలి అవన్నీ చెప్పి కూడా, మళ్ళీ మొబైల్స్ అండ్ ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ అన్ని కూడా నాట్ అలౌడ్ అని మేము విన్నాం. అవన్నీ కరెక్టే అంటారా? నాకు తెలియదండి, నేను అసలు ఆ పార్టీల్లో ఎప్పుడు వెళ్ళలేదు, పాల్గొలేదు. ప్లస్ దాని గురించి అంత డీప్గా నేను ఎప్పుడు డిస్కస్ చేసిన అవసరం లేదు. చెత్త వాటి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెత్తవన్నీ పట్టించుకోలేదు. సో నాకు తెలియదు. మీరు చెప్తున్నారు కాబట్టి అన్నీ చేస్తారన్నది అయితే మీరు చెప్పిన దానికి నేను చెప్పింది ఒకటే. కాకపోతే మీరు ఎట్లా అంటే ఇలా ఎలా అని వివరించారు, నేను అన్నీ జరుగుతాయని చెప్పాను. సేమ్ అదే. కాబట్టి మరి అలాంటి వాటికి వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళకి ఏం పని ఉందో, లేకపోతే అక్కడ ఏమి అనుకున్నారో, ఎవరు పిలిచారో ఏంటనేది అన్ని పోలీసులు తీసుకొని బయటికి రావాలి. మనకు తెలియదు ఆ విషయాలు. ఆవిడ పేరు మార్చుకోవడం అంటే సార్ అడిగినట్టుగా ఆవిడ పేరే కృష్ణవేణి అంటారు. ఆవిడ పేరు స్క్రీన్ నేమ్ మాత్రం మార్చుకున్నారు కదా. తర్వాత మళ్ళీ అదే
ఆధార్ కార్డులో పెట్టుకున్నారా ఇదే ఉందా అది మనకు తెలియదు, ఇంకా అది కూడా తెలియాలి. సో పేరు వల్లే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి 2 రోజులు మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు 50 lakhs అంటారు ఒక్కొక్క టికెట్ లేవ్ పార్టీకి. హేమ గారు అంత బేర్ చేయగలరా లేకపోతే ఎవరైనా పెట్టుంటారా? నాకు తెలిసి 50 లక్షలు ఓన్లీ టోటల్ మొత్తం టోటల్ అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. అంతేగాని ఒక్కళ్ళకి 50 లక్షలు పెట్టి రేపటి ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. టికెట్ 50 లక్షలు అయినా ఆవిడ డబ్బులు బాగానే ఉన్నాయి అంటారు, మరి ఆవిడ సంగతి తెలియదు, మరి ప్రాపర్టీస్ బాగానే ఉన్నాయి ఆవిడకి. అంటే నార్మల్ ఎంట్రీ టికెట్ 50 lakhs అయితే ఎవరు కూడా అంత బేర్ చేయలేరు. అయితే ఏ పాటికి ఎప్పుడో కోడే కూసేవారు. ఒక టికెట్ 50 లక్షలు అంటే 100-150 మంది లెక్క ఎంత అయింది, లెక్క పెట్టడానికి దాటిపోయింది. కాబట్టి అంత వచ్చేసేది 50 లక్షలు టోటల్ పార్టీ కాస్ట్ నాకు తెలిసి. హేమ గారు మీకు తెలిసినంతలో మీరు ఏదైనా సినిమాలు చేశారు మేడం కలిసి? చాలా చేసామండి. అదేంటి ఆమె యాటిట్యూడ్ ఎట్టుంటుంది అసలు ఏంటి? ఇలాంటి దీంతోనే ఉంటారా ఆమె? ఏమన్నా ఇప్పుడు దేనికైనా సరే వెళ్తాము, ఇప్పుడు అక్కడ సెక్స్ కూడా ఓపెన్ ఉంది వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అన్నప్పుడు ఆమె దానికి ఒప్పుకోనే కదా అక్కడికి వెళ్ళాలి. అదే అర్థం కాని విషయం ఇక్కడ. ఆవిడ అలా ఒప్పుకొని వెళ్ళారా దీనికి వెళ్ళారా అన్నది ఏం తెలియట్లేదు, బయటికి రావట్లేదు. బట్ అక్కడ అవి జరుగుతాయి అన్నది కన్ఫర్మ్గా. మరి మీరు చెప్పినట్టుగా అంటే ఒప్పుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరి ఇంట్రెస్ట్ ఎవరైనా పోవచ్చు అనుకునేటట్టుంటే వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయగలం. ఆవిడ అలాంటిదో కాదు నాకు తెలీదు. ఆవిడైతే మాతో మంచిగానే ఉండేవారు, ఎవరితో మాట్లాడినా మంచిగానే మాట్లాడతారు. ఆవిడ పర్సనల్స్ గురించి మేము అడగంగా పర్సనల్గా ఆవిడ ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది? మన వరకు మనతో ఎలా ఉన్నారో ఎవరు ఎలా ఉంటే వాళ్ళతో ఉంటాం, మనం అలాగే ఉంటాం. ఆవిడ విషయంలో మీరు చేసిన కామెంట్ ఏంటి అసలు? ఏంటి దీని మీద ఇంత మీరు కూడా హైలైట్ అయ్యారు? హైలైట్ ఏ లేదండి, నేను ఎప్పుడు సోషల్ అవేర్నెస్ కోసం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాను. సో వాటిలో ఎటువంటి భాగంగా ఏ విషయమైనా సరే నేను ముందుంటాను. ఇప్పుడు ఈ పార్టీ అనేది చాలా తప్పు అన్నది నేను క్వశ్చన్ చేయడానికి బయటికి రావడానికి కారణం. ఇలా పార్టీస్లో పిల్లలు చూస్తే ఇన్ఫ్లుయెన్సెస్, మేము ఎవరైనా చూస్తే మమ్మల్ని చూసి ఫాలో అవుతారు. సో మనల్ని చూసి చాలా నేర్చుకునే చిన్న చిన్న పిల్లలకి ఏం చెప్తారు మీరు? మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మా ఇంట్లో ఉంటారు, పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరినీ మనం మానిటరింగ్ చేసుకుంటూ ప్రతిక్షణం గడపలేము. ఇప్పుడు మీరు చేసింది ఇది నేర్పిస్తుంది పబ్ కల్చరు, పిచ్చి పిచ్చివన్నీ నేర్పిస్తూ పంపిస్తున్న వాళ్ళందరూ తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏదో సంపాదనలో పడిపోతే పిల్లలు ఎట్టిపోతున్నారు? 10,000 తీసుకెళ్ళిన డబ్బులు ఎక్కడ పెట్టాడు, ఏం చేస్తున్నాడో, 15 లక్ష రూపాయలు తీసుకెళ్ళాడు ఏం చేశాడు అని అడిగేవాళ్ళు లేకుండా అయిపోవడం వల్ల పార్టీలకి పబ్బులకి అలవాటు పడి పాడైపోతున్నారు. పబ్బుల్లో ఇంతకుముందు జరిగిన మైనర్స్ దానిప్పుడు నేను ధ్వజమెత్తి వెళ్ళాను, గట్టిగా మాట్లాడా. అంటే నాకు ఇలాంటివి నచ్చవు, కల్చర్వి, ఇలాంటి పిచ్చి కల్చర్. అక్కడ హేమ వచ్చిందని కానీ డైరెక్ట్గా నాకు కోపం కూడా వచ్చింది. హేమ ఏంటమ్మ ఇది, నీ వెనకాలలో చూసుకోకుండా అందరి మీద నేనే పెద్ద మొత్తేదని మాట్లాడతాను నేను మాట్లాడిన ఆవిడ గురించి. అందులోనూ ఆవిడలాగా మాకు ప్రతిసారి ఎక్కడెవరు ఇష్యూ ఉన్నా సరే నేనే అసలు వచ్చి నేను మాట్లాడతా, తాట తీసేస్తా అని మాట్లాడే మనిషి ఈరోజు బయటికి ఎందుకు రావట్లేదు? సంథింగ్ ఇక్కడ మెస్సీ ఉంది. ఆ మెస్సీ ఏంటనేది పోలీసులు తీయాలి, లేకపోతే ఆవిడ వచ్చి మాట్లాడాలి. ఆవిడ వచ్చి మాట్లాడే అంత మోహన్ జల్లకో రాలేదేమో. మేబీ ఇప్పుడు బయటకు ఆవిడ పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవిడ చేసినవి ఏంటి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఆవిడ టికెట్లు వచ్చాయి, వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ ఇవాళ కన్ఫర్మ్ అయ్యాక ఆవిడ దోషి అని మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు డ్రగ్స్ కూడా తీసుకొని ఉండదండి మంచి ఆవిడే అని నేనే మాట్లాడాను. ఎందుకు అంటే అప్పుడు నాకు తెలియదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని. కానీ 3 రకాల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయట, డ్రగ్ ఆనవాళ్ళు బ్లడ్లో. మరి అంత అడిక్ట్ చేసింది ఎవరు, ఎందుకు, ఏమైంది, అవన్నీ బయటికి రావాల్సి ఉంది. ఏంటి మేడం మీరు ఇప్పుడు టాలీవుడ్లో కొన్నేళ్ళుగా ఉన్నారు, ఏంది టాలీవుడ్ అంటేనే డ్రగ్, దీని మీద చాలా పెద్ద గొడవలు, ఇప్పటికీ తెగని డ్రామా లాగా కొనసాగుతూనే ఉండేది. లోపల అట్మాస్ఫియరు దానికి అంత అనుకూలంగా ఎలా ఉంటుంది అసలు ఏంటది? ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇల్లు సాధారణంగా మామూలుగా ఉంటున్నాం. మేమేమైనా బంగారం తొడుగులు వేసుకోవట్లేదు, లేకపోతే ఇంకోటి చేయట్లేదు. మేము సామాన్యంగానే అందరూ ఇలాగే ఉంటారు చాలా వరకు మ్యాక్సిమం. బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లులు తేడాగా ఉంటాయి, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు బాగా పెట్టుకుంటారు, బాగా సంపాదించుకునే వాళ్ళు సంపాదనతో మంచిగా కొనుక్కుంటుంటారు. అంతేగా జరిగేది ఇదే. అంతకుమించి ఏముందండి? టాలీవుడ్ అయినా ఎవరైనా తినేది అన్నమే, ఎవరైనా నిద్రపోయేది, కంటికి నిద్రపోతాం, తింటాం, డబ్బులు సంపాదించుకుంటాం, లావిష్గా ఖర్చు పెట్టుకుంటాం. మేము ఖర్చు పెట్టుకోవడానికి మాకు మేకప్ లేకపోతే డ్రెస్సులకో మేము ఖర్చు పెట్టేసుకుంటాం ఊరికే. అంతకుమించి టాలీవుడ్ వాళ్ళందరూ డ్రగ్స్ వాడతారు, టాలీవుడ్ వాళ్ళందరూ పాడైపోతారు, టాలీవుడ్ వాళ్ళు అంత ఇదైపోతుందని అందరి మీద వేయకూడదు. ఒక్కరు చేసేది తప్పు, వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళకి ఇష్టమైనవన్నీ వాళ్ళు చేస్తారు. నేను చేయడం నాకు ఇష్టం లేకపోవచ్చు, నేను తాగకపోవచ్చు, నేను తిరగకపోవచ్చు, నేను తినకపోవచ్చు, కానీ వాళ్ళు తింటున్నారంటే వాళ్ళని నేను ఆపలేను, వాళ్ళని నేను కట్టడి చేయలేను. ఈ రోజుల్లో ఎవరు ఇంట్లో తల్లిదండ్రులే పిల్లల్ని కట్టడి చేయలేకపోతున్నారు. అలాంటిది మనం ఎవరు అందరూ అడగడానికి టాలీవుడ్ మొత్తాన్ని ఆపాదించడం తప్పు. ప్రతి దానిలో టాలీవుడే దొరుకుతున్నారంటే ఇంకా తప్పు. ఎందుకంటే అక్కడ టెకీస్ ఉన్నారు, అక్కడ బిల్డర్స్ ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఉంది, వాళ్ళందరినీ మీరెవరు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేయరు.
ఎందుకు ఒక టెక్కీని వెళ్ళి ఏమయ్యా మీ టెక్కీ దొరికాడు అక్కడ అని అడిగితే వాడు వెళ్తే నాకేం చేయమంటారు, నా ఆడ సంగతి వాడు చూసుకోండి అంటారు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు కాబట్టి వాళ్ళ గురించి అనవసరం. మేము ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మీరు మమ్మల్ని అడుగుతారు. కాదు, దేశవ్యాప్తంగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్ ఇన్ని ఉన్నాయి. కానీ ఒక డ్రగ్ కేసు కేవలం టాలీవుడ్లోనే ఉంది. మరి ముఖ్యంగా ఇక ఆ రోజు నుంచి మీరు చూసే లేదండి, బాలీవుడ్ లో కూడా ఉంది. ఓకే, బాలీవుడ్ మొత్తం అంతా బాలీవుడ్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, అది మనం ఒప్పుకోవాలి. బాలీవుడ్ లో కూడా చాలా జరిగినాయి. ఓన్లీ ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది అని మాత్రం మనం అనకూడదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే మరి ఎందుకు మా కర్మో మరి తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న దౌర్భాగ్యమో తెలియదు కానీ డ్రగ్స్లో అందరూ పట్టుబడుతున్నారు అని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వినిపించడం, వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ రావడం, పెద్ద డైరెక్టర్స్ ఉన్నారంటారు, హీరోలు ఉన్నారంటారు, మళ్ళనేమో ఈ ఆర్టిస్టులు ఉన్నారంటున్నారు. మా కర్మ కాలిపోయి అందరూ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ దొరుకుతున్నారు అనుకుందాం, వాళ్ళు దొరకట్లేదేమో అంతే. పూరి జగన్నాథ్ నవదీప్ వరకు చాలా భారీ ఎత్తున వినిపిస్తుంటాయి. అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటారను, డిప్రెషన్ తగ్గుతుందను, లేకపోతే ఉత్ప్రేరకాలు. మనకి ఇంతకు ముందు ఇది ఎక్కువ డ్రగ్స్ని ఎప్పుడు చూసేవాళ్ళం మనం అంటే ఈ అథ్లెట్స్ అలాంటి వాళ్ళు వాడేవారు ఈ ఉత్ప్రేరకాలు. అయితే ఈ ఉత్ప్రేరకాలు ఎక్కువ ఏంటంటే మామూలుగా అలాగే అయితే ఈ ఉత్ప్రేరకాలు వాడడం వల్ల వాళ్ళకు వచ్చే ఏమిటన్నది వాళ్ళకే తెలుసు, అనుభవించిన వాళ్ళకి. సో దానివల్ల నవదీప్ మేడం చాలా నాకు తెలియదు, నేను ఎవరి గురించి మాట్లాడడానికి సరిపోను. ఎందుకంటే ఆయన ఏదో పబ్బు పెట్టుకొని వాటిని బాగా మేబీ ఆయన ఏం చేసుకున్నాడో బాగా వస్తున్నాయి నవదీప్ మీద. ఓన్లండి ఆయన ఏమండి ఒకటి ఏమున్నా లేకపోయినా ఇండస్ట్రీ వాళ్ళు మా ఇంట్లో పర్సన్స్ అన్నట్టు. ఇంతకుముందు మీరు చూసారో లేదో, అరే ఎన్టీ ఓడరా, నాగిరా, లేకపోతే కిట్టిగాడరా ఇట్లా అనేవారు. వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళని ఏకవచన సంబోధన చేస్తున్న వాళ్ళు అందరూ మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే మాది అని ఫీల్ అయిపోతారు. ఇప్పుడు నన్ను కూడా ఆ బాబీరా అదిరా ఇదిరా అంటారు. నేను చేసే హరికథ కాలక్షేపము, నేను చేసే పెద్ద పనులు, నేను చేసే హెల్పింగ్ నేచర్ ఎవరికి తెలియదు. ఆ కింద ఇప్పుడు ఎన్ని కామెంట్లు పెడతారు, వచ్చిందండి వయ్యారి అంటారు. నేను ఓపెన్గా నేను చూస్తున్నా, వాళ్ళందరినీ పట్టించుకుంటే నేను ముందుకు వెళ్ళలేను. ఎందుకంటే వాడు వ్యధం నాకు రూపాయి పెట్టడు, వాడు ఎవడు నాకు ఇవ్వడు, వాడు నాకేం చేయడు. తిరిగి ఇంకొకటి ఏంటంటే నేను ఏం చేశానో తెలుసుకోకుండా వాడికి చేతిలో సెల్ ఫోన్ దొరికింది, వాడు నచ్చింది రాస్తాడు. అలాంటి వాళ్ళందరితో పట్టించుకుంటే ఎవడు ఎదగలేరు. ఇంకొకటి ఏంటంటే నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేం చేయగలవో, నీ కెపాసిటీ ఏంటో నీకే తెలుసు. నిన్నెవరు గైడ్ చేయలేరు. నువ్వు చెడిపోవాలంటే చెడిపోవచ్చు, బాగుండాలంటే బాగుండొచ్చు. నీలో ఆ కెపాసిటీ ఉన్నప్పుడు, క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఎవరు నేను పక్కకు తప్పించలేరు, చేయలేరు. కానీ ఈ పిల్లలు అందరూ డ్రగ్స్ వైపు ఇలా వెళ్ళిపోయేటట్టు ఎవరు చేస్తున్నారు? మన తల్లిదండ్రుల లోపం కూడా ఉందంటాను నేను. మన ఇంట్లోనే మనం చక్కబెట్టుకొని మనం వెళ్ళలేం, కొన్ని చేయాలి. ఈ టాలీవుడ్లో మంచి చెడు రెండు ఉన్నాయన్నారు కదా, మంచి తీసుకుందాం, చెడు తీసుకుందాం. ఈ చెడు డ్రగ్స్ ఇవన్నీ చూసి చెడిపోతున్నారు అంటున్నారా? సినిమాల వల్ల ప్రభావం ఉంది, సినిమా వాళ్ళ ప్రభావం ఉందని. చిరంజీవి గారు విజేత సినిమా అనుకుంటా, అందులో కిడ్నీలు ఇచ్చేస్తాడు ఆయన ఎవరికో. మరి అలాగైతే ఆయన చూసి మంచి చేసి అందరు కిడ్నీలు ఇచ్చేయచ్చుగా. మంచి తీసుకోరా సినిమాల్లోంచి? మీరు 100% చెప్పండి మేడం. టాలీవుడ్ని చూసి మీ ఇంటి ఆడపిల్లని ఈ రోజుకి పంపించే, టాలీవుడ్లో పంపించే పరిస్థితి మీరు కాదు, ఓవరాల్గా. ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఒకనొక అమ్మాయి, ఆవిడ గురించి నేను చెప్పలా, ఆమె ఆవేదన అంతా ఏంటంటే తెలుగు, ఇప్పుడు సమంత ఏం పెద్ద అందగత్తె కాదు, మేమెందుకు తెలుగు అంత తక్కువ అని అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న తెలుగు వాళ్ళు హీరోయిన్లు కాకపోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆన్సర్ ఏంటంటే టాలీవుడ్ అబ్బా అక్కడ డ్రగ్స్, తాగుడు, తినుడు, పబ్స్, లేనిపోని శృంగార, ఇవి కమిట్మెంట్లు, ఇవన్నీ వినిపిస్తాయి. ఇంత చెత్త వినిపిస్తుంది కాదంటారా? మీరు చెప్పండి. ఈరోజు ఒక సగటు తెలుగు ఇంట్లో హీరోయిన్గా ఒక తెలుగు అమ్మాయిని పంపించడానికి సిద్ధపడే పరిస్థితి ఉందా? మీరు ఇప్పుడు బాలీవుడ్ పంపిస్తారా వాళ్ళు? ఎవరినైనా ఎక్కడైనా. మీరు అన్నది టాలీవుడ్ అనే అనలా నేను, టాలీవుడ్ అన్నారు. ఇప్పుడు మీరే మీరు టాలీవుడ్ అన్నారు. బాలీవుడ్ పంపిస్తారా, ఇంకో కోలీవుడ్ పంపిస్తారా, మాలీవుడ్ పంపిస్తారా? అంటే అవన్నిటి మీద ఒక మార్క్ లేదండి. ఇండస్ట్రీ అంటేనే ఏ ఇండస్ట్రీ అయినా మార్క్ ఉంది. మీరు ఒక టాలీవుడ్ మీద రుద్దొద్దు, అన్నిటి మీద ఉంది. అంటే ఈవెన్ టాలీవుడ్ అంటే తెలుగు సినిమా చిత్రం అంటే తెలుగు అంటే మనకి సాంప్రదాయాలు ఉంటాయి. సంప్రదాయాలు ఎక్కడున్నాయి అంటే అది పోయినాయి కాదండి. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు సావిత్రి గారి లాగా అదేంటది కోలో కోలో అని ఒక సాంగ్ ఉంటుంది, అందులో ఆవిడ కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు కళ్ళతో ఎక్స్ప్రెషన్ చేసి మొత్తం డ్రెస్ వేసేసి చుట్టేస్తే మీరు చూస్తారు సినిమా? తెలుగు సినిమాల్లో చూడట్లే కదా, కమర్షియల్ అయిపోయింది. అప్పట్లాగా ఉంటే అండి మీరు అన్నట్టు మనం చెప్పచ్చు. ఇప్పుడు సినిమాలు కమర్షియల్ అయిపోయి,
కమర్షియల్గా ఇప్పుడు వాళ్ళు 2 పీస్ డ్రెస్ వేస్తేనే సినిమాకి వస్తున్నారు. ఎందుకు? అప్పుడు సపరేట్ ఐటమ్ సాంగ్స్ ఉండేవి, ఐటమ్ గర్ల్స్ ఉండేవారు. ఐటమ్ గర్ల్ అని అనకూడదు, సారీ. అంటే వాళ్ళు ఐటమ్ సాంగ్స్ చేయడానికి జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు చేసేవారు. అది ఇప్పుడు లేదు. హీరోయిన్లే అందరూ వాళ్ళు చేయాలి. ఇప్పుడు వీళ్ళు డబ్బులు మిగులుతున్నాయా లేకపోతే షార్ట్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు గాలి ఆడుతుందా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో ఇవన్నీ మాట్లాడితే బోర్డు వస్తాయి. కాకపోతే ఇండస్ట్రీ మీద ఎక్కడైనా ఉన్న మచ్చ అదే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, మీరు బాలీవుడ్ ఎక్కడ చూసుకోండి, ఏది చూసుకున్నా ఉంది. కానీ ఇండస్ట్రీలో అమ్మాయిలు వెళ్ళాలి అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఎవడేమనుకున్నా నాకు అనవసరం. ప్రపంచంలో వాడు నన్ను తిట్టుకున్నా అనుకున్నా సరేరా, నీకు నచ్చినట్టు చేసుకో, నీకు తల్లి చెల్లి అక్క ఉంటారు, ఎవరు నచ్చినట్టు కామెంట్స్ పెట్టుకోండి, మీరు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి పెట్టుకోండి, ఏదన్నా నాకు ప్రాబ్లం కాదు. అందరూ స్పందించి కూడా వస్తుంది. నీకు సమాజం మీద లేదు, నాకు సమాజం మీద ఆ మాత్రం అవేర్నెస్ ఉంది కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా. నీకు అది కూడా లేదు. కానీ ఈరోజు మనం చేసిన క్యారెక్టర్స్ని బట్టి ఆ మనిషి క్యారెక్టర్ని అంచనా వేయకూడదు. నేను బాబీ క్యారెక్టర్ చేశాను కదా అని ప్రతిరోజు ఆవిడ తాగుతూ తిరుగుతుంది అని చెప్పేసి నా మీద నిందలేసిన వాళ్ళు ఎంతమంది లేరు? నాకు అసలు కనీసం నా అంత కూడా స్మెల్ తెలియదు ఈరోజు దాకా. ఎంతమంది నన్ను ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు, ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడారు. నేను చేసేది ఒక్కటి కూడా ఎప్పుడు బయటికి రాలేదే. మంచి పనులు అన్ని చెడ్డవే తీసుకొచ్చారు. ఏది మాట్లాడినా. చిన్న క్వశ్చన్ చెప్పండి. హేమ సెక్స్ కూడా తెగబడి ఒక పార్టీకి వెళ్ళింది, రేవ్ పార్టీకి అనే కదా ఇప్పుడు మామూలుగా ఓపెన్ అంటే అది మనకు సరే, తెలియదు. అఫ్ కోర్స్ దాని అర్థం అదే. ఈ అమ్మాయి కూడా అర్థమైపోయింది, ఈ అమ్మాయికి 10 ఏళ్ళు ఉంటాయేమో. ఈ రోజున అది గొప్ప విషయం, పెద్ద ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటుందా? మీరు ఇప్పుడు ఇందాక అన్నారు బాబీ క్యారెక్టర్ చేశాను నేను అని. అలాంటి క్యారెక్టర్ ద్వారా ఎక్కువ ప్రభావం ఉంటుందా ఆడియన్స్ మీద కానీ, ఇలాంటి కుర్రోళ్ళ మీద కానీ, యూత్ మీద కానీ? క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ ఎప్పుడు కూడా క్యారెక్టర్ లాగే చూడాలి. ఇప్పుడు చిరంజీవి గారు క్యారెక్టర్ చేశారని ఆయన కిడ్నీ ఇచ్చేలేదు, సినిమాలో యాక్టింగే చేశారు. నేను యాక్టింగ్ చేశానని చెప్పేసి నేను నిజ జీవితంలో ఆ పని మనిషి వేరే వాళ్ళతో ఉన్న లింకప్ ఉన్నట్టు నేనేం పని మనిషిలాగా నేనేం చేయలేదు నిజ జీవితంలో. క్యారెక్టర్కి నిజ జీవితానికి చాలా సంబంధం ఉండదు. కానీ ప్రభావం అంటే మంచివి తీసుకోరు ఎందుకు అంటున్నా, అదే నేను అడుగుతున్నా. ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఈజీగా అట్రాక్ట్ అంటే డ్రెస్, వే ఆఫ్ డ్రెస్సింగో లేకపోతే చేసే కామెడీ కోసమో, అక్కడ డైరెక్టర్ చేసిన క్యారెక్టర్ కోసం, మా బృతి కోసం, అప్పుడు నేను నిలబడడం కోసం చేసుంటాం. క్యారెక్టర్ దానికి ఆపాదించేస్తే ఎట్లా? ఇప్పుడు అందుకే కదా మానేసింది నేను. ఎందుకు? నేను ఎప్పుడైతే అవేర్నెస్ తెచ్చుకుంటూ సమాజం పైన అవగాహన తెచ్చి మన వల్ల ఇట్లా కలగకూడదు, ఇలా మాట్లాడుతున్నారు, ధర్మం కోసం మాట్లాడితే నువ్వు చేసిన క్యారెక్టర్ ఏంటని అడుగుతున్నారు. సో దీన్ని మనం కరెక్ట్ కాదులే, అప్పుడు చేసాం, ఇప్పుడు మనకు తెలిసినాక ఎందుకు చేయాలి? మానేసుకొని ఇప్పుడు మనం చేయట్లేదు. ఎందుకు? నా వల్ల నేను ఆఖరికి చెప్పాలంటే సినిమాలు, సీరియల్ కూడా వదిలేసుకున్నా. ఆఖరికి నేను వదిలేసుకున్నాను. నేను నా ధర్మం కోసం, నా తాలూకా నేను ఏదైతే నిబద్ధతతో పనిచేస్తున్నానో దానికి న్యాయం చేయాలి. అంటే మనం తప్పుడు పనులు చేసాము, తప్పుడు క్యారెక్టర్లు చేసాము, చెయ్యకపోయినా మన మీద నిందలు వేస్తున్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలి? ఇవన్నీ మాటలు అనిపించుకోవాలి. అవసరమా మనకి? నేను లేకపోతే హరికథ చెప్పుకొని బ్రతకగలను. న్యాయంగా నీతిగా తిన్నా, అప్పుడు కూడా నీతిగానే తిన్నా. బయట వాడికి అర్థం కాదు. వాడు ఎంత నిజాయితీగా చేసి చెప్పినా చెప్తారులే మీ సినిమా వాళ్ళు అందరూ ఇంతే. సినిమా వాళ్ళు అందరూ ఒకళ్ళు చేస్తే అందరికీ ఆపాదించేస్తారు. ఇప్పుడు సినిమా ఒక అమ్మాయిని పంపిస్తారా మీరు అని అడిగిన దానికి నేనేమంటానంటే, నా ఇంట్లో ఆడపిల్ల ఉంటే నేను పంపిస్తాను. ఎందుకు పంపిస్తానంటే టాలెంట్ ఉంటే పంపిస్తా. ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్, ఇప్పుడు అమ్మాయిలు ఎలా అయిపోయారు తెలుసా అండి? ఎక్స్పోజింగ్ చేసేద్దాం, అవసరమైతే నేను కమిట్మెంట్ ఇచ్చేస్తా, అవసరమైతే నీకోసం నేను డ్రగ్స్ నేర్చేసుకుంటా. ఇది ఇప్పుడున్న ట్రెండింగ్. అమ్మాయిలు ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీసి చదువుకోమంటే మానేసి ఆ ఇన్స్టాగ్రామ్లో వాటిలో రీల్ చేసి ఎవరు దొరికితే వాళ్ళతో మెసేజ్లు పెట్టేసి చాలామంది లవ్ జిహాదులకు గురైపోయిన వాళ్ళని చూసాము, చాలామంది ఇబ్బందులు పడిన వాళ్ళకి గురైన వాళ్ళని చూసాము, చాలామంది యాక్టింగ్ స్కూల్స్కి డబ్బులు కట్టేసి మాకే మళ్ళీ ఫోన్లు చేసి డబ్బులు అడిగిన వాళ్ళని చూసాం. సో నేనేమంటానంటే ఎవరు ఎవరిని పాడు చేయలేరు, వాళ్ళు స్వతహాగా వాళ్ళకి తెలియాలి. తల్లి తండ్రి చెప్పడం పిల్లలకి అంటారు, పిల్లలు రాతలకు అనలేరు. ఇప్పుడు నా కూతురే వెళ్తాను అందనుకోండి, తను అందంగా ఉండి టాలెంటెడ్ ఉండి బాగా చేయగలుగుతుందంటే నేను చేయిస్తా. ఇదేం తప్పు కాదండి. ఇది ఒక క్వశ్చన్, మన కంట్రోల్ ఉండాలి. టాలీవుడ్ మొత్తానికి రిప్రజెంటేటివ్ అవుతారని నేను అనుకోను, మీకు కూడా అంత పెద్ద భారం అక్కర్లేదు. కానీ ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు తెలుగు హీరోయిన్ అనేది టాలీవుడ్ అంటే తెలుగువుడ్ ఈజీ కోట్, ఎందుకు ఆమె రాలేకపోతుంది లోపలికి? ఎక్కడికి నుంచో వస్తున్నారండి, వస్తున్నారు. అంత క్వాలిటీగా ఉన్న అమ్మాయిలు తక్కువ ఉన్నారు, వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఈ మధ్య అంతా 2-3 చూసాం మనం. వైష్ణవి కృష్ణ అని ఇంకో 2-3 వచ్చారు. అంతకుముందు మీనా గారు, వీళ్ళంతా కూడా అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకుని తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారని మనం అందరూ హీరోయిన్స్, రోజా గారు వీళ్ళందరూ తెలుగు వాళ్ళే అప్పట్లో. ఇప్పుడు కూడా వస్తున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అంతెందుకు, సినిమాలు దాకొద్దు, జీ తెలుగు సీరియల్స్ తీసుకుందాం. ఎవరైనా సీరియల్ రావాలంటే ఒక కామెంట్ ఉంటుంది బయట, ఏంటి జీ తెలుగులో యాక్ట్ చేయాలి అంటే
ఒక 4 రోజులు కర్ణాటక బోర్డర్లో 4 రోజులు ఇల్లు తీసుకొని 4 కన్నడ ముక్కలు నేర్చుకొని బేడ అది ఇదనో 4 నేర్చుకొని వస్తే హీరోయిన్ అయిపోతారు, కానీ తెలుగు వాళ్ళు అయితే ఇవ్వరు, కన్నడ అయితే వాళ్ళు తీసుకుంటారు అని ఒక చెప్పేవారు. అంటే తెలుగు వాళ్ళు అమ్మాయిలు అందంగా లేరా? టిక్ టాక్ ఓపెన్ చేయండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఒక్కొక్క అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. ఒకళ్ళు ఎఫెక్ట్ పెట్టినా అదే మేకప్లో వేస్తే అదే ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు అందంగా ఉన్నట్టే. మరి ఆ అమ్మాయిల్ని తీసుకోవచ్చుగా మనం. ఎక్కడ కొడుతుంది మేడం తేడా? తేడా ఎక్కడ? ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెచ్చుకునే కన్నా అక్కడెక్కడో వాళ్ళు ఎవరో బాగా తీసుకుని, ఇప్పుడు పొరిగింటి పుల్లకూర వచ్చిన సామెత మీరు ఇప్పుడు రాలేదుగా, నేనేం పెట్టలేదుగా, మీరేం పెట్టలేదుగా, మరి అప్పుడెప్పటి నుంచో ఉందిగా. అంటే మన తాతల తండ్రుల నుంచి ఉంది పుల్లకూర సామెత, మరి ఇంకేంటి అప్పుడే ఉంది. మన కళ్ళ ముందు అందంగా కనిపించిన రోజు చూసిన మీరు టాలీవుడ్ లో ఎలాంటి లోపం లేదు, ఏ కమిట్మెంట్ నో, నేను మేకప్ అసలేను. నేను మేకప్ మామూలుగా కూడా వేసుకొని ఓన్లీ షూటింగ్ అప్పుడు తప్ప మేకప్ వేసుకొని మేకప్ వేసి ఏది చెప్పను. మనం చాలా క్లియర్ ఉంటాం. టాలీవుడ్ లో లేదని ఎవరూ చెప్పలేదు, ఏదైనా ఉంటది ఎక్కడైనా. ఇప్పుడు తాపి మేస్త్రి దగ్గర లేదంటారు కాస్టింగ్ కోచ్ అంటే, ఇక్కడ కాస్టింగ్ కోచ్ అని పేరు పెట్టుకున్నాను. తాపి మేస్త్రి హెరాస్ చేయడం తోటి. మేడం మీరు ఈ మాట చాలా క్వైట్ కామన్ గా అంటున్నారు మీరు అందరూ, నాకు అర్థమైంది. ప్రతి దగ్గర ఉందండి, ప్రతి దగ్గర ఉందండి. కానీ మేడం చేయగలిగారు, మీరు చేయగలరు. నో ఈ అమ్మాయి ఉందండి, ఈ పాప ఉందండి, ఈ పాప చేస్తున్న జర్నలిస్ట్ ఇప్పుడు ఇట్లా వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తుంది. ఈ అమ్మాయిని ఎవరు అడగరంటారా? ఆ అమ్మాయి తప్పించుకొని వెళ్ళగలిగితే సంతోషం. ఇప్పుడున్న అమ్మాయిలు ఎంతమంది తప్పించుకుంటారు? నేను ఎదగాలి, సో నేను లొంగిపోవాలనుకుని కామ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. ఓపెన్ కాదని ఎవరైనా అనమనండి మేడం. ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు సార్, ఇలాగే అవుతున్నారు సార్. హేమతో పాటు 26 మంది మహిళలు ఉన్నారు మేడం ఇదే రేవ్ పార్టీలో. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదు? ఈమె ఫెమిలియర్, ఈమె వాయిస్ కి వాల్యూ ఉంటుంది, జనాల లోపలికి వెళ్తుంది అన్న దగ్గరే ఇక్కడ ప్రాబ్లం అయింది. హేమ గారు ఒక చేసుకున్న పని ఎక్కడంటే తనంతట తన గొయ్యి తీసుకొని పడిపోయింది. ఎలా అంటే ఇప్పుడు అంతమంది అమ్మాయిల్లో మోడల్స్ ఉన్నారంట, బయట వాళ్ళు ఉంటారు, టెక్కీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. 86 మంది. సో 86 మందిలో 27 మంది అమ్మాయిలు కదా, మిగిలిన 56 ఎంతమంది రిమైనింగ్ అంతా కూడా అబ్బాయిలు. సో ఈ 27 మందిలో అయ్యింది. అందుకే ఎవరి పేర్లు చెప్పలేదు, మాబ్ కాబట్టి అందరి పేర్లు వేయలేదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి అలా కలిపి బంచులు వేసేసారు. సో ఇప్పుడు హేమ అనే ఆవిడ ప్రతి దగ్గర ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆ మధ్య ఏదైనా మాట్లాడితే నా గురించి పెద్ద పెద్ద ఇవన్నీ రాసేసి చేశారుగా మొన్న మధ్య అంతా. ఎందుకు? నా మాటకు ఒక విలువ ఉంది, గట్టిగా మాట్లాడుతుంది, ఇప్పుడు అందరితో ఫైట్ చేస్తుంది, ఇప్పుడు ఇలా అలా అని అంటది. నిషేధం పడింది నేను ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో. సో నేను ఏది చేసిన సెన్సేషన్, ఒక కామెంట్ చేసి తెల్లవారులు వేస్తే పేపర్లో వెబ్ న్యూస్లో ఉంటుంది, నా ఫేస్బుక్లో ఏదైనా పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఎప్పుడు ఇదే పరిస్థితి నాది. నా ఫేస్బుక్లో ఏదైనా ట్వీట్ చేస్తే తెల్లవారు న్యూస్ పేపర్లో ఉంటుంది. అంటే నా చుట్టూ ఇన్ని కళ్ళు ఉన్నాయి. సో నేను ఎక్కడ దొరుకుతానా, ఏం చేస్తానా అని చూస్తూ ఉంటారు. సో అదేనండి ఇండస్ట్రీ. మేము రంగుల ప్రపంచంలో ఉన్నాం, మేము బాగా బాగా ఎలివేటెడ్గా ఉన్నాం. సో ఆవిడైనా నేనైనా ఇంకొకరైనా అంతే. ఇప్పుడు హేమ గారు కాకుండా ఎవరున్నా ఆవిడ గట్టిగా మాట్లాడకుండా ఆవిడ మామూలుగా కూల్గా ఉండే ఆర్టిస్ట్ అయ్యి కనిపిస్తే ఒక ఆర్టిస్ట్ దొరికారు అంతే. ఎవరు అంటే పలానా సినిమా ఇండస్ట్రీ, అంతవరకు అయిపోయింది. ఈవిడ నేను డ్రగ్ దానిలో నేను పోరాడతాను అని చెప్పి 2-3 స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటుంది. ఎవరో వెనకాల ఉన్నారు అంటున్నారు. అంటే రేవ్ పార్టీలో ఇంతమంది ఉన్నారని చెప్పి పలానా కొంతమంది నేమ్స్ కూడా వచ్చినాయి బయటికి. హేమ గారితో పాటు శ్రీకాంత్ గారు గానీ, జానీ మాస్టర్ గారు గానీ, అవన్నీ కల్పితాలండి. అవి అంటే మీరు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలను అంటే మేబీ శ్రీకాంత్ గారి ఫోటో కనిపించింది అని చెప్పేసి అందరూ అనుకోవడం, అందరిలా నేను కూడా మేబీ ఆయన అని ఫీల్ అవడం అందరూ కరెక్టే. కానీ ఆయన వచ్చి నేను మా ఇంట్లోంచి వచ్చానని చెప్పారు, ఏమో పోలీసులు తెలుస్తారు. అంటే అలా అనుకుంటే హేమ గారు ఏకంగా బిర్యానీది వీడియో పెట్టారు. మరి అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో ఎవరిదంటారు చెప్పండి? ఎప్పుడు పెట్టారు బిర్యానీ? అంటే ఎక్కడ ఎంత మంది వెళ్ళారు అని చెప్పకుండా వాళ్ళని కొంత నేమ్స్ తీశారు అంటే వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. ఏమండి వెళ్ళారో లేదా పోలీసులు తీయాలి, మనం ఎవరు అనడానికి. ఇప్పుడు నేనెవరు, మీరు అంటే మీరు అనేటప్పుడు హేమ గారు వీడియో చెయ్యకపోతే దొరకపోయేదేమో అంటున్నాను నేను కూడా. ఇప్పుడు హేమ గారు చేసి ఆమె దొరికిపోయి కింద పడిపోయింది ఆవిడ గొయ్యి తీసేసుకొని. ఇప్పుడు అందువల్ల వాళ్ళు ఫోటో రిలీజ్ చేశారు. లేకపోతే ఎవరో అనుకుంటారు కృష్ణవేణి అంటే ఎవరో వాళ్ళు ఊరుకునే వాళ్ళేమో. ఇంతవరకు వచ్చేది కాదు, ఆవిడ చేసిన వల్ల సెల్ఫ్ గుమ్మడికాయలు దొంగ ఎవరండి? గుమ్మడికాయలు పక్కన ఉన్నాయని చూపించింది ఆవిడ. అది పరిస్థితి. అక్కడ అలా అవి చేసి ఇవి చేసి ఆవిడ ఇక్కడే ఉంది అని కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇంకొకటి ఇందాక ఆడియో ఏదో విన్నాను, నేను హైదరాబాద్ వచ్చాక చెప్తాను సంగతి. కాదు కుట్ర చేస్తుంది. హైదరాబాద్ వచ్చాకంటే మీరు ఎక్కడున్నారు అది మరి చెప్పాలి. మరి ఇంట్లో ఉన్నానని చెప్తుందా? బిర్యానీ ఎప్పుడుది, అది ఎప్పుడుదో ఆల్రెడీ డ్రాఫ్ట్లో చాలా పెట్టుంటాం, అది అయ్యి ఉండొచ్చుగా.
ఎన్నో వస్తాయండి క్వశ్చన్స్, మనం ఏది మనం జడ్జ్ చేయడం మేడం ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. బాగా బేసిక్గా నన్ను చాలా సేపటి నుంచి వేధిస్తుంది ఏంటంటే శ్రీకాంత్, జానీ మాస్టరు, శ్యామల వీళ్ళందరి పేర్లు రావడానికి ఒక రాజకీయ కుట్రకోణం ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే శ్రీకాంత్ మెగా ఫ్యామిలీతో తిరుగుతాడు, లైట్గా స్లైట్గా జనసేనతో ఆయనకి టచ్ ఉండే అవకాశం ఉంది. జానీ మాస్టర్ కూడా లైట్గా ఆయన డైరెక్ట్గా దిగాడు ప్రచారంలోకి, శ్యామల వైసీపీ తరఫున డైరెక్ట్గా దిగిన పరిస్థితి ఉంది. మరి హేమ ఏ పార్టీకి? బీజేపీ. అయితే మీ ఇద్దరికి క్లాష్ ఎట్ వస్తుంది? నాకు నా పార్టీతో సంబంధం ఏంటండి? ఏమండి ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు 4 పార్టీలు ఉన్న వాళ్ళు బోల్డ్ మందిని చూపిస్తాను. ఒక ఇంట్లో తల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఆవిడెవరో ఫ్యామిలీ, నేనేదో ఫ్యామిలీ, మేము ఓన్లీ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడైనా కలుస్తాం. అది కూడా ఎలక్షన్స్ టైంలో ఆవిడకి నాకు టగ్ ఆఫ్ వార్ పడిన రోజులు ఉన్నాయి. ఆవిడ పార్టీలు ఉంటుంటే నాకేం పార్టీ, ఆవిడ పార్టీలో ఉన్నారని నాకు కూడా ఎవరో చెప్పారు ఇందాకే. బీజేపీకే కదండి ఆవిడ సపోర్ట్, బీజేపీలో ఉన్నారు కదా. నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఆవిడని ఉన్నట్టు, నేను వెళ్ళలేదు అసలు ఈవిడ ఉన్నట్టు నేను వెళ్ళలేదు. నేను ఇంతవరకు ఆవిడ చూడలేదు. నేను ఇన్ని కార్యక్రమాల పార్టీలు, మనం ఎలక్షన్స్ యాక్టివ్గా ఉన్నాం, అప్పుడు ఆవిడ ఎక్కడ కనపడలేదు. కనీసం అప్పుడప్పుడు జీవిత రాజశేఖర్ గారు వచ్చారు ఆ మధ్యలో. అంటే వీళ్ళందరూ దొరకడం వల్ల పొలిటికల్ కుట్ర ఏమన్నా ఉందనుకుంటున్నాను. అది నాకు తెలియదమ్మా. నాకు తెలిసినంత వరకు పోలీసులే నాకు ఈ పార్టీలు ఎవరు చేశారు వాళ్ళని పట్టుకొని వాళ్ళు గట్టిగా ఇవ్వండి అని అనుకుంది. ఎవరు విలన్ ఉంటారు మేడం ప్రధానంగా ఇండస్ట్రీలో? ఎవరో కుట్ర చేశారంటుంటే ఏమండి ఒక మాట చెప్తాను, అది క్యాజువల్ టాక్. అది ఆవిడ అలా అనడంలో తప్పులేదు. పాపం ఆవిడ పాపం దొరికారు. ఏమంటారండి సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ సాఫ్ట్ ఏమండి పాపం అనాలి, ఆడపిల్ల కదా. ఆవిడ ఒక మాట ఉంది, పాపం ఆడపిల్లలు కదమ్మా అని. ఆడపిల్లలు పాపం అని అంటాం మేము, తప్పేముంది? ఆవిడ మాట్లాడినట్టు నేను మాట్లాడుతాను. ఒకనొక టైంలో హేమ అంటే కళ్యాణి అంటే హేమ అని ఏకవచనంగా మాట్లాడుకున్నాం. మీరు ఇప్పుడు గార్లు కళ్యాణియా? ఆవిడ కళ్యాణి అన్నదంటే పెద్దవాడు. నేను హేమ అని ఎప్పుడు పిల్లలేదు, హేమక్క అన్నాను. అమ్మ మీకు తెలిసి మాట్లాడి, తెలియకపోతే మాట్లాడకండి. కానీ ఆవిడకి నేను పెద్దవాళ్ళకి గౌరవిస్తాను, సీనియర్స్కి. సో నేను హేమక్కనే పిలిచాను, హేమ అని ఎప్పుడు పిలవలే. ఏదో మనం ఏదైనా ఒక అడ్రస్ చేసేటప్పుడు, ఏదైనా వీడియో చేసేటప్పుడు ఏంటి హేమ అనేదో కావాలని సెటైరిక్గా మాట్లాడి ఉంటానేమో అది కూడా. కానీ ఆవిడ ఎప్పుడు నేను అక్కనే పిలుస్తాను. జనరల్గా జయలలిత గారిని ఇలా కొంత పెద్దవాళ్ళు సీనియర్స్ వాళ్ళని నేను అక్కనే పిలుస్తాను. ఏమండి ఏం లేదు పిలుస్తాను. నేను అలాగా మరి శాఖ వచ్చినంత ఎప్పుడో అవసరమైతే వీడియోలో మాట్లాడానేమో, అది కూడా చెప్తున్నా. మాట్లాడి ఉంటానేమో, పొరపాటున మాట్లాడి ఉంటా. అది కూడా అక్కడ పరిస్థితిని బట్టి. నేను ఎక్కువ ఎవరిని ఇది చేయను. ఆవిడ నేను హేమ ఏంటే అలాగనే ఏంటే అని అంత లేదు నాకు, అంత క్లోజ్ లేదు. క్లోజ్ కూడా ఆవిడతో లేదు. ఆవిడ ఎప్పుడైనా పలకరించారు, ఏదైనా ఫంక్షన్స్లో మాట్లాడతారు. అంటే రేవ్ పార్టీకి వెళ్ళారో లేదో క్లారిటీ లేకుండా ఒక వీడియో అలా పోలీసులు ఎలా రిలీజ్ చేశారు అన్న ఒక డౌట్ తోనే మీరు హేమ గారితో ఇలా మాట్లాడారు. అంటే నువ్వు వెళ్ళున్నావేమో సంథింగ్ అని. ఎవరు మీరు? అసలు మీరు ఫస్ట్ చూసారా? నేను చూసాను. మాట్లాడాను. ఏం మాట్లాడారంటే చూసారా? ఏం చూసారు మరి? మీరు ఏం చూడలేదు అంటే చాలా. నేను చెప్పేస్తా, మీరు ఏదో తెలుసుకొని వచ్చారంటే మీరు చూడలేదు. నేను చూసాను. మాట్లాడారు కళ్యాణి గారు, మర్చిపోయి అంటారు, మీకు మెమరీ తక్కువ ఉండొచ్చు. సో నేనేమంటానంటే, ఇప్పుడు విషయం ఏంటంటే హేమ గారు అక్కడ ఉన్నారు అన్నది వచ్చే వరకు ఫస్ట్ మెసేజ్ నేను ఇక్కడ చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ మెసేజ్ హేమకు చేశాను. హేమక్క ఏమైంది, నిజమా కాదా అని అడిగాను. ఆవిడ రిప్లై ఇవ్వలేదు. ఒక విలేకరు నాకు ఫోన్ చేసి అడిగారు, ఏంటండి హేమ గారు అంటే, నాకు తెలియదండి, నేను మెసేజ్ చేస్తే కాల్ చేస్తే ఎత్తట్లేదు. ఓకేనా అంటే ఏమైంది తెలుసా? హేమక్క వాట్సాప్, అక్క ఏంటి న్యూస్ నిజమేనా? మండే చూడండి, టైం 10:30 చూపండి. ఇవ్వండి, ఎక్కడ ఉన్నారు అసలు నిజం కాదని మా వాళ్ళతో వాదించే అక్క. చూసుకో, చదువుకో. హేమక్క అని కూడా పెట్టుకున్నారు, చూసారా? నేను ఎప్పుడు ఆవిడ హేమ అని సింగిల్ అలా రియాక్ట్ అవ్వాలా, చూసారా? అది ఇదే జరిగింది, నేను చెప్తున్నా మీకు. సో ఈవిడికి మెసేజ్ చేసి ఏమి కాదు, ఇది కాదు, నిజం కాదని నేను వాదించా. మా వాళ్ళు ఫోన్ చేస్తే అదే పెట్టాను. ఆవిడ రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఒక విలేకరు నాకు ఫోన్ చేసి, ఏంటండి హేమగారు అంటే ఇంకెవరైనా ఉన్నారు ఆర్టిస్టులు? సో ఈవిడ కాదండి అని అనడానికి లేదు, ఉండొచ్చేమో నాకు తెలియదండి పేర్లు. టీవీలో ఎవరైనా ఉన్నారేమంటే లేదండి సినిమా నటి అంటున్నారు. అయితే ఈవిడ ఒక్కడే ఉన్నారండి, నాకు తెలుసు, పాపులర్ అయితే ఈవిడ అని చెప్పాను. చెప్తే నెంబర్ ఇస్తారా అన్నారు. నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కలవలేదు అనేసారు. సో తర్వాత ఈ నెంబర్ అడిగారు. అప్పుడు నేను కూడా తెలుసుకొని వాట్సాప్ నెంబరు నేను ఫీడ్ చేస్తున్నాను కదా, వాట్సాప్ వేరే ఉండొచ్చు అనుకుంటే ఆ పాత నెంబర్ తీసేసినట్టున్నారు. ఆ నెంబర్ పంచాలి, ఈ నెంబర్ ఇచ్చాను. ఇచ్చినాక ఆయన ఫోన్ చేసి అడిగితే
అప్పుడే అనుకుంటా మాట్లాడారు ఆవిడ. మాట్లాడి నేను ఫోన్ చేస్తాను, మన వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు, నేను వీడియోస్. ఆయన ఏం చెప్పాడు, సెల్ఫ్ వీడియో రిలీజ్ చేస్తానన్నారు ఆవిడ. అంటే సరేనండి మంచిదే కదా అన్న. నా ఫోన్ ఎత్తలేదండి అంటే, ఆవిడ ఫోన్ ఎత్తితే మరి ఆవిడ అక్కడే ఉన్నట్టు హైదరాబాద్లో అన్నారు. ఫోన్ ఎత్తింది ఆవిడ, ఎత్తి నేను సెల్ఫీ ఇస్తాను. మేమందరం అందరిలాగే అలాగే అనుకున్నాం. కొంతసేపటి తర్వాత మళ్ళీ అక్కడే ఫోన్ చేసి, లేదండి పోలీసులు రిలీజ్ చేశారు, ఇప్పుడు ఈ డ్రెస్తోనే ఆవిడ ఇంకో ఫోటోలు వచ్చాయన్నారు. ఏది నమ్మాలి? నేను డైలమాలో ఉన్నా. నేను జనరల్గా పాజిటివ్, అక్కడ ఏమైనా తప్పుగా పెట్టానా మీరు చూసారుగా? ఏమన్నా పోనీ వ్యంగ్యం ఉందా అక్కడ ఎక్కడైనా? మరి ఎలా అంటారు? ఆవిడకి నాకేం రైవలరీ ఉంది? లేదు. నాకు ఈ డ్రగ్స్ పార్టీలు అంటే నాకు మామూలుగానే చిరాకు. నేను కల్చర్ ఎప్పుడు స్టార్ట్ నాకు నచ్చదు. అందుకు నేను రియాక్ట్ అయ్యా బయటకు వచ్చి. ఈవిడ గురించి ఏమన్నా అప్పుడు నాకు ఈవిడ కనిపించింది అనగానే, ఈవిడ వీడియో డిలీట్ చేసేసింది, ఇలా లేనిపోనివన్నీ పట్టింది అంటే అబద్ధాలు ఆడుతుంది అని బయట వస్తున్నప్పుడు నాకు ఒళ్ళు మండి. తర్వాత నా మీద కూడా ఏదో ఒక వీడియో కనిపిస్తే నాకు కోపం వచ్చి, ఏమొక్క మనం వెనకాల ఉన్నది మనం చూసుకోగానే అందరి గురించి మాట్లాడతామా? నేనే పెద్ద ముత్తైదు నన్ను మాట్లాడతావు కదా ఇండస్ట్రీకి, ఈసారి ఇంకా బెంగళూరు పోలీసులు రెడీగా ఉంటారు, చూసుకో కాసుకో అని పెట్టింది. ఇంతే ఫ్యాక్ట్. నేనేం మాట్లాడిన తప్పు? ఆవిడ దొరికింది అన్నారు, డౌట్ అన్నారు. ఒకవేళ అయితే దోషిగా కాకుండా నిర్దోషిగా రావాలని నేను కోరుకున్నాను. నాకు చిన్న పెయిన్ వచ్చింది, ఆవిడేదో నా గురించి ఎప్పుడో మాట్లాడిందని. దాంతో నేను మాట్లాడాను. ఆ తర్వాత నువ్వు నా రాముడు నేను కోరుకుంటున్నా, నువ్వు నిర్దోషిగా రావాలని అని నేను ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఎందుకు మాకు కూడా ఒక సాటి కొలీగ్ కానీ ఫీలింగో ఏదో అనుకుని చెప్పాను. బట్ ఆవిడ దొరికిన తర్వాత దోషిగా దొరికితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పాను. ఆవిడ చేసే ఓవర్ అంటే యాక్టింగ్ అని చెప్పను కానీ ఓవర్ రియాక్షన్ అన్నింటికి ఇప్పుడు ఆవిడ ముంచేసి. ఎక్కడ మొదలైంది మేడం ఈ ఓవర్ రియాక్షన్? ఎవరిది? ఆవిడదా? ఆవిడ ఎప్పుడు అన్నిట్లోనే ఉంటారు. మాలోనే కాదండి, ఆవిడ ప్రతి దగ్గర అటెన్షన్ సీక్ అంటే ఆవిడ గ్రాప్ చేయాలి నేను ఇక్కడ అంతా నేనే గ్రాప్ చేయాలని హాయ్ హలో హలో అని అందరు కదా కలుస్తారు కదా, అట్లా మాట్లాడతారు కదా. నేను ఎగతాలు చేయను. ఆవిడ చేసింది యాక్టింగ్ చేసి చూపించాను. ఏంటి బాగున్నారా అని పలకరిస్తారు అందరితో మంచిగా. అది ఏంటంటే అందరూ హేమా హేమ అంటే సంతోషపడుతుంటుంది పాపం. అదే అన్నాను, అమాయకత్వంతో కూడిన ఏమో భయంతో కూడిన భక్తితో కూడిన అమాయకత్వంతో కూడిన వ్యవహారం అయిపోయింది ఆవిడ పాపం. మేడం మీరు ఇందాక ఏమంటారంటే, లేదు నేను ఇప్పుడు బాబీ లాంటి బాబీ అంటూ మీరు ఇచ్చే ఆ సౌండ్స్ ఈరోజు మీమ్ అప్పా అనే అది మీమ్, ఎవరన్నా ఓపెన్ అప్ అయిపోయాడు అనేది మీమ్. మీరు చాలా టెంప్టింగ్ క్యారెక్టర్స్, చాలా టెంప్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నారంటే, లేదు నేను కళాపీఠాలు అవి నడుపుతాను అంటున్నారు, అందుకని చెప్పేసి అంటారు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, పర్ డే 1 lakh ఇస్తానంటే మీరు చేయరా? అంటే 1 lakh ఇచ్చినా ఇది చెప్పిన క్యారెక్టర్ చేయొచ్చు. మొన్న వచ్చింది నాకు, కానీ అది చిన్న సినిమా, వాళ్ళు డబ్బుల గురించి ఇది చేశారు. నేను అన్నాను సర్లేండి లాస్ట్ ఇంకా చేద్దాం అనుకున్నా. చాలామంది ఏమన్నారంటే, మీరు ఎందుకండి మీ వృత్తిని వదిలేసుకుంటారు, మీది క్యారెక్టర్ అండి, అది మీరు చేస్తే ఎక్స్ప్రెషన్స్ చాలామంది మీ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. సరే క్యారెక్టర్ చెయ్యడానికి తప్పలేదు, సరే డైలాగ్ వెర్షన్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు అబ్బా అనే డైలాగ్లో ఎక్కడ వల్గారిటీ డైలాగ్లో కానీ బాడీలో కానీ డ్రెస్సింగ్లో కానీ లేదు. బాబీలో అయినా కొంచెం మధ్యలో పాపిడేసి బయటేసి 2 సార్లు 3 సార్లు ఎక్కడో ఉంటుంది, అక్కడ అడప. మీరు బావిలో పడిపోయిన సీన్లో ఏమి ఓపెన్ ఉండదు, కొన్ని సీన్స్లో ఉండదు. 1-2 దగ్గరలో అది ఆ క్యారెక్టర్. పని మనిషి ఎవరైనా మొత్తం చీరలు కట్టుకొని రారు కదా, ఇలా వేసేసుకుంటారు. అదే నేను అక్కడ యాక్ట్ చేశాను. సో దానికి నేను అంత ఇబ్బంది పడిపోవాల్సిందే. నా ఎక్స్ప్రెషన్తోనే జనాల్ని నేను అంతగా తీసుకెళ్ళగలిగాను, ఇన్వాల్వ్ చేయగలిగాను. సో బ్రహ్మానంద గారు ఇలా ఈక్వల్గా యాక్ట్ చేస్తే ఆయనకి సమానంగా మ్యాచ్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను, సక్సీడ్ అయ్యాను. సో అక్కడ 2 క్యారెక్టర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్ నా ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వాలని నేను అవన్నీ చేయగలిగాను. చేసినప్పుడు జనాలకి నేను గుర్తుండిపోయాను. ఇప్పుడు నేను 75 ఫిల్మ్ ఇండస్ట్రీ 75 years దాటిపోయిన ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఒక పేజ్లో ఒకటి ఉంది నాకంటూ. అది నాకు గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఎక్కడో మారుమూల పుట్టి ఇక్కడ వచ్చి అందరి దగ్గర మాట్లాడుతూ మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకునే స్థాయికి ఎదగగలిగాను, ఎంత కృషి చేశాను. సో ఇదంతా నాకు మొత్తం నేను హరికథ కళాపీఠం పెట్టాను, హరికథ గురించి వర్క్ చేస్తున్నాను, కళాపీఠం చేస్తున్నాను. ఇవన్నిటికీ హరికథ వల్లే నేను ఏ యాక్టింగ్ స్కూల్ లేకుండా నేను ధారాళంగా వాగ్దాటితో ఏ డైలాగ్ ఇచ్చినా మైండ్లో పెట్టుకొని నాకు మెమరీ పవర్ అన్నీ పెరిగాయంటే హరికథ, బికాస్ ఆఫ్ హరికథ. మరి నీకెందుకు హరికథ అలాంటి సంప్రదాయమైన ఒక పాత్ర రాకుండా? ఎవరు చేస్తారు హరికథ అంటే? ఎవరికి తెలుసు? మీకు తెలుసు, కొంచెం మీకు ఐడియా ఉంది కాబట్టి. అమ్మాయి హరికథ నీకు తెలుసా? ఏం తెలుసు అమ్మా చెప్పు. అది చిడతలతో అంటే ఈ అమ్మాయికి 2-3 మిక్స్ అయిపోయి, అంటే ఏదో ఒక నాటకం, కిరీటాలు నాటకం, చిడతలు అక్కడ పాపం బాగానే చెప్పింది. సో ఈ అమ్మాయికి తెలియడం గ్రేటే ఒక విధంగా. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయికి తెలిసి ఉండదు, చెన్నై ఎక్కడో చదువుకుంటున్నాడు మంచి స్కూల్లో. ఇంకొకళ్ళు ఈ అబ్బాయిని అడిగిన హరికథ తెలుసా? ఇప్పుడు చూసావా? చూడలేదు.
చూసారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు తెలియదు. సో హరికథ అనేది ఫ్యూచర్ జనరేషన్ ఉండట్లేదని, భావితరాలకి అందించాలి. మంచి పాత్రలు లేవంటారు ఇటు మీరు. మంచి పాత్రలు అంటే అక్క అమ్మ వదిన ఇమ్మనండి చేస్తాను, నాకు ఇంకా అంత వయసు రాలేదు అంటున్నారు. అడిగితే మీరు ఇంకా యంగ్గా ఉన్నారు, మీరు బాబీగానే ఇంకా బాగుంటారు, ఇంకా కొన్ని రోజులు చేయొచ్చు మీరు అంటున్నారు. ఈ లెక్కన మీరు ఆలి లాగైపోయింది. మీరు ఆలి ఏమో బాగా నటుడు కాక అంటే ఇప్పుడు త్రిశంక స్వర్గం. ఇప్పుడు నేను ఒక టైంలో హీరోయిన్గా చేయాల్సిన టైంలో మానేసి హీరోయిన్ చేద్దాం అనుకుంటే నాకేదో ప్రాబ్లం వల్ల ఇంకోటో ఏదో కొన్నిసార్లు ఇవ్వకో, నాకు అంత పిఆర్ లేకో, వచ్చిన కొత్తలో భయానికో, ఎవరిని బెగ్ చేయలేక అడగలేకో హీరోయిన్ అవ్వలేకపోయాను. ఫేస్ బాగుండేది, అందంగా ఉండేదని, చాలా బాగుండేదని, పర్సనాలిటీ కూడా బాగుండేది, అయి ఉండొచ్చు. పోనీ డైరెక్ట్ హీరోయిన్ కాకపోయినా సెకండ్ హీరోయిన్ కూడా అవ్వచ్చు. ఒక సినిమా 2 సినిమా చేశాను. చేసిన తర్వాత అవి రాలేదు. ఆ తర్వాత అవి బయటకు వచ్చేయలేవు కూడా తెలియదు, శాటిలైట్ మూవీస్లో అయిపోయాయి. సో తర్వాత క్యారెక్టర్ అంటే నాకు వ్యాంప్ క్యారెక్టర్స్ వచ్చాయి. నేను చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు, ఆ పేరు వాళ్ళకి వస్తుంది కదా. నేను నా పిల్లలు, మా తమ్ముడు అందరినీ, అప్పుడు మా తమ్ముడు చిన్న పిల్లలు ఇద్దరు, అంటే పెద్దోడు ఓకే, చిన్నోడు బాగా మా చిన్న తమ్ముడు, వాళ్ళ పేరు పోషించాలి, ఇక్కడ అందరినీ చూడాలంటే ఎలాగా, నేను భుక్తి చూసుకోవాలి కదా. సో దాంతో నేను ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని చెప్పేసి ఏదో ట్రై చేస్తే 8,000 ఇస్తారండి నెలకు అన్నారు. 6,000 నుంచి 8,000 అంటే ఎక్కడ తింటాను, ఎక్కడ అద్దె కడతాను, ఏం చేస్తాను, వచ్చిన కొత్త 2000లో వచ్చాను నేను. సో అప్పుడు ఇబ్బంది పడతాము, ఇంట్లో ఫుడ్ కష్టం, మీరు ఆర్టిస్ట్గా బాగున్నారు, ఫేస్ బాగుంది, ఆర్టిస్ట్ అయిపోండి అన్నప్పుడు ఆర్టిస్ట్గా అవతారం అవుతాను. సీరియల్స్ చేశాను, తర్వాత సినిమాలు చేశాను. కానీ డైలాగ్ డెలివరీ, ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల మొత్తానికి అందరు కమెడియన్స్తో చేసేసాను ఇండస్ట్రీలో. పాత కమెడియన్స్, కొండవలసి గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు గారు, ప్రతి ఒక్కరితో చేశాను. నేను చేయలేదని చెప్పను, అందరితో చేశాను. ఏవిఎస్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, అందరితో. మీ క్రష్ ఎవరు మేడం అసలు ఫీల్డ్లో కానీ బయట? క్రష్ ఏంటి? క్రష్ అంటే నాకు క్రష్లు గిష్లు లేవండి, అవన్నీ ఉండవు నాకు. ఏంటి మీరు నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు ఇష్టమైన అభిమానం, నాకు ఇష్టమైన మనుషులు అంటే వాళ్ళు ఇప్పుడు లేరు. క్రష్ కాదు, అభిమానం, వాళ్ళంటే భక్తి అలా, అంతేగాని క్రష్లు వేరే విధంగా ఎక్స్ట్రాలు అవన్నీ లేవు. మంది ఆ టైప్ కాదండి. మీరు చేసిన క్యారెక్టర్ ఏమో బాబీ క్యారెక్టర్, అండ్ మీ పేరు ఉందేమో కరాటే కళ్యాణి. మూడిటికి ఎక్కడ రిలేషన్, ఎక్కడ మాకు అర్థం కావట్లేదు. దీని గురించి మీ యొక్క జర్నీ. నేను బ్లాక్ బెల్ట్ అమ్మా, నేషనల్ గోల్డ్ 4 times. చాలా సార్లు నేను నేషనల్ గోల్డ్ తీసుకున్నాను, నేను బ్లాక్ బెల్ట్. సో అవన్నీ కూడా మీకు కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి అవన్నీ సపోర్ట్. ఇప్పుడు నేను ఇంత డేర్గా మాట్లాడడానికి, అర్ధరాత్రి బయటకు వెళ్ళి ఏ మగాడు ఏంట్రా అని మాట్లాడడానికి ధైర్యం అంతా నేను నేర్చుకున్న కరాటే. నేను అవన్నీ చేశానంటే డైరెక్ట్గా డేర్గా ఉంటానంటే వాడు చేసే వెధవ పనులు కొట్టాను. ఆడు ఎక్కువ మాట్లాడాడు నా గురించి, కొట్టాల్సి వచ్చింది. వాడు నన్ను ఏదో మాట్లాడితే ఆడపిల్లగా నా ఆత్మరక్షణ కోసం నేను కొట్టాను. వాడు ఓవర్ యాక్షన్ చేసి ఆడపిల్లని ఎంత కూడా విలువ లేదు అడిగి, ఆడవాళ్ళంటేనే విలువ లేదు అడిగి వెధవకి. వాడు రివర్స్లో మాట్లాడాడు, ఇంకా అయ్యిందిరా అని చెప్పేసి ఇంకా మొత్తం మీకు తెలిసిన విషయమే అంతే. వాడు వెధవన్నారు, వాడు నేను డైరెక్ట్ చెప్తున్నాను, వాడు ఎక్కువ చేశాడంటే శిక్ష ఎప్పుడు పడాలి అప్పుడు. ఎవరిని వదలదు కర్మ, కర్మ ఎప్పుడు ఎవరిని వదలదు. కర్మ రిటర్న్స్. ఇలాంటివి ఏంటంటే మనం ఎవరు మనతో ఎలా ఉంటే వాళ్ళతో అలాగే ఉండు. ఇప్పుడు వాడు ఎక్స్ట్రాలు చేసాడు అనుకో, వాడు కొడతానని మీదకి వస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూడా 2 పీకాల్సిందే. అదే నువ్వు అమ్మ అంటే అమ్మాను, ఏరా అంటే ఏరాను. అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండగా మిమ్మల్ని నన్నేమనలేదు వాడు నన్నేమనలేదు. అమ్మాయిల మీద అమ్మా నీలాంటి అమ్మాయిలను అన్నాడని నేను వెళ్ళి అందరి దగ్గర బ్యాడ్ అయ్యాను. అర్థమైందా? మనకు సంబంధం లేకుండా పూసుకొని తిట్టించుకోవడం అంటారు కదా, అది అక్కడ జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని అంటే అమ్మాయిలందరినీ పరుగు తీస్తున్నాడని ఒక అమ్మాయి ఎవరో కంప్లైంట్ చేస్తే, మా తమ్ముడు వాళ్ళ ఇంటి ఎదురుగా వాడు ఉంటాడు, నేను అటు దాటి వెళ్తున్నాము, సాయంత్రం ఇంటికి వెళ్తాను. మా ఇల్లు అటువైపు రాజీవ్ నగర్, మా తమ్ముడి ఇల్లు ఇప్పుడు వాడు ఉండే ఆపోజిట్ లైన్. సో అటు నుంచి అటు దాటుతున్నప్పుడు వాడు బయట పైన ఉన్నాడు, నేనేదో పని మీద పక్కన వెళ్తూ అటు నుంచి వెళ్తున్నాం మేము. అటు నుంచి అవతల వైపు మా ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్తున్నప్పుడు అక్కడ కనిపించినప్పుడు అక్కడ ఆవిడ ఎవరో చెప్పింది, అగో వాడే అక్క నాకు ఇట్లా చేసింది అదని మాట్లాడితే, వీడా ఏంటబ్బాయి ఏంటి ఇలా అమ్మాయిలతో ఏదో అమ్మాయి ఉన్నాయంటే ఫోటోలు డిలీట్ చేయని చెప్పేసి మేము కింద నిలబడే మాట్లాడాం. నేను కిందకి రాను అన్నాడు, కాకపోతే నేను పైకి వస్తా అన్నాను. అలా వచ్చింది అక్కడ టాపిక్. వాడు పైనుంచి సమాధానాలు చెప్పి కొంచెం వల్గర్గా మాట్లాడు. వల్గారిటీ ఎక్కువ ఉంది అబ్బాయి దగ్గర, చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువగా ఉంది, చాలా వల్గరు. అది నాకు కొంచెం నన్ను హట్ అయ్యే విధంగా ఒక మాట అన్నాడు, దిగుతావా నన్ను దిగమంటావా అని అడిగితే వచ్చాడు కింద. అలా పెరిగిపోయింది అట్లా గొడవైంది. పోనీయండి ఎక్కడ పోతాడు వాడు బోందాడు, ఎక్కడ పోతే నాకెందుకు, ఎవరు ఎలా పోతే నాకెందుకు. మీరేమో కృష్ణుడు విగ్రహం కట్టొద్దని చెప్పి ఆయన ఓడించారు, ఈ కుర్రోడి కెరీర్ అనేది క్యాన్సిల్ అయింది. నెగిటివ్ ఏంటి?
ట్రై చేస్తున్నాను. ఏం లేదు, కెరీర్ పోయింది కదా. ట్రైయింగ్. వాడికి నేనేం సంబంధం అండి, వాడు మంచి పనులు చేసుకొని బతకూడదని ఉందా? అమ్మాయిలు ఎక్కడెక్కడ నొక్కి అక్కడెక్కడ మాట్లాడితేనే మీరే చెప్పారు హరికథ చెప్తే ఎవడో చూడటం కదా బాబు, అందుకే వ్యాంప్ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది అని నేనా అన్నారు ఇందాక. హరికథ సార్ పాత్ర చేయడం సార్ వల్ల సార్ మీరు హరికథకి లింక్ పెడితే చాలా మండిపోద్ది నాకు, ఏమనుకోకండి. ఎందుకో తెలుసా, మనం మీరు మాట చెప్తా, హరికథలు చెప్తే చూడట్లేదు, మీరు తప్పు మాట్లాడారు, మీరు కరెక్ట్ చేయండి. మీరు 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 మీ టీఆర్పీ కోసం నాతో ఇంటర్వ్యూలు పెట్టొద్దు, మీరు టీఆర్పీ కోసం నాతో ఇంటర్వ్యూలు పెట్టొద్దు. ఒక మాట చెప్తానండి, హరికథ అనేది దైవదత్తమైన కళ, దానికి వెంప క్యారెక్టర్కి ఎక్కడ లింక్ పెట్టి మాట్లాడేది చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఏది మంచిగా చెప్తుంటే చూడట్లేదని కూర్చొని అయితే నేను వ్యాంప అవునండి, వ్యాంప క్యారెక్టర్లు హరికథలు చెప్పుకోవడం అవకాశం చేశానని చెప్పాను మీకు నేను. ఈ మొత్తం రివైండ్ చేసి చూపించండి ఆయనకి మొత్తం. హరికథ క్యారెక్టర్ చెప్తుంటే ఎవరు చూడలేదండి, మంచి పాత్రలు మీరు ఎందుకు వేయలేదు నేను అడిగా మిమ్మల్ని. మీరు అడిగినప్పుడు హరికథకి నేను సంబంధించలేదు, నాకు సినిమా లేకపోతే హరికథ చెప్పుకుంటాను అన్నాను కానీ హరికథ క్యారెక్టర్ చూడలేదు కాబట్టి వ్యాంపేశానని చెప్పలే. అలా కాదు, నేను అంటే హరికథలు వేస్తే కాదమ్మా, హరికథ ఎవరిస్తారా మరి? హరికథ పాత్రలు ఉన్నాయి అసలు నీకు ఎలా చెప్తారు? ఆ పాత్ర ఎవరిస్తారని అడుగుతారండి మీరు. హరికథలు చెప్తే చూడండి, నేను హరికథ చెప్తానని చాలా మంది తెలియదు అంటున్నాను. అసలు ఆ క్యారెక్టర్ చేయమని కాదు, మంచి పాత్రలు అంటే అక్క అమ్మ వదిన ఇవ్వరు అన్నాను నేను. మీరు హరికథ పాత్ర అనలేదు, నేను హరికథ పాత్రలు ఇవ్వడం ఏంటి? హరికథలు ఇప్పుడు చెప్తే ఎవరు చూస్తారు? ఎందుకు చూడండి, మీరు ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, హరికథ ఎంత పెద్ద అంటే స్టార్టింగ్ లో మీరే అన్నారు పవిత్రమైన కళ నేను ప్రపంచానికి చూపిస్తాను. నేను చెప్పింది వేరే కాన్స్టెంట్, అక్కడ వేరు ఆ కంటెస్ట్. అవి ఎవరు చూస్తారు ఈ కాలంలో? ఎవరైనా చూస్తారా? అందుకే నేను హరికథ పాత్రలు చేస్తే చూడట్లేదు కాబట్టి వ్యాంప క్యారెక్టర్, ఆ మాట నేను అనలేదు, అది నేను చెప్తున్నా. అండి హరికథకి దీనికి క్యారెక్టర్స్ కి హరికథకి సంబంధం లేదండి, దాన్ని కలపకండి మీరు. హరికథ హరికథే, హరికథ వేరు, ఇది వేరు, ఇది మీరు మాట్లాడలేదు. బ్యాడ్ క్యారెక్టర్ కాదు కదా, ఏవో కొన్ని వ్యూస్ పోవడానికి ఆయన ఏదో బతకడానికి మీరు వెళ్ళి ఒక పని చేయండి, మీ అమ్మాయిని వెళ్ళి అబ్బాయితో పక్కన చేయిస్తారు మీరు, ఏమన్నా చేయించలేరుగా? అది మీ అమ్మాయి తరపున నేను ఫైట్ చేసా, మీ అమ్మాయి తరపున నేను ఫైట్ చేసా, మీ అమ్మాయి తరపున నేను ఫైట్ చేసా. చూసారా, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నేనేం చేయలేను. ఎట్టేస్తాం మేడం, 18 నిండిపోయిన తర్వాత మా చేతులు ఏం లేదు. సరే అయితే పని చేద్దామండి, అయితే పని చేద్దాం కదా. మీరు అంత లిబరాలిటీ ఇస్తానన్నప్పుడు చెప్తున్నా, మీరు ఈ రోజున బీజేపీకి ఒక రిప్రజెంటేటివ్ గా ఫీల్ అవుతుంటారు కాదంలా. ఇదే గవర్నమెంట్ ఇచ్చింది, ఇదే మోహన్ భగవత్ ఏమన్నాడంటే అసలు గే సెక్షన్ కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదన్నాడు. అట్లా అంత ఓపెన్ గేట్లు తెరిచేసి ప్రభుత్వాలు ఈ రోజు మనం కూర్చొని కరాటే కళ్యాణ్ వెళ్ళి అన్ని సంస్కరించలేదండి. నా చేతిలో ఉన్న వరకు, నా మీద నాకెంత వరకు ఏమండి, నాకెంత వరకు కృష్ణుడి విగ్రహం కట్టకుండా మీకు ఆవు పాఠం తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు మీకు సార్ పోరాటం చేయొచ్చు అనేది నా ఇంటెన్షన్. ఒక మాట చెప్తా, ఆ వెధవల్ని నేను సపోర్ట్ చేయను. ఆడు వెధవన్నారు, వెధవ నేను వాడు నన్ను మాట్లాడిన ఎవరు అక్కడ వచ్చే ఆర్టిస్టులు వాళ్ళు ఎంత డబ్బు తీసుకొని వస్తారు, అక్కడ వాళ్ళు చేసుకుంటారు, అదంతా అక్కడ ప్రీ ప్లాన్డ్, అది స్క్రిప్ట్. బాబు నీకు ఒకసారి ఒక 2 వీడియోలు పంపిస్తాను, చూడమ్మ ఒకసారి, అవి చూడు. ఓకేనా? ప్రీ ప్లాన్ అంటే మీ డాడీ చెప్తా, చూడొచ్చు అంట. నువ్వు పెద్ద మరి తల్లిదండ్రులు చూపించచ్చు కదా. ఫోన్ కల్చర్ లో మనం అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. ఇదే నా బాధ. నా కొడుకు ఇంట్లో ఉన్నాడు, నా కొడుకు నా తమ్ముళ్ళలో చూస్తారనే నేను ఆడిని అడ్డగించా. వాడు వద్దు చెయ్యకు, తప్పు, ఒక ఆడపిల్ల లైఫ్తో ఆడుతున్నావంట తప్పు అని చెప్పా. చెప్తే వాడు నేను చేయను, కావాలంటే నీకు డబ్బులు ఇస్తా, నువ్వు చేయ అంటే ఎవడరా నా కొడక నువ్వు అడగడానికే నేను అడిగా. తప్పేంటి? నా ఆత్మరక్షణ, నా గురించి మాట్లాడితే నా ప్రొటెక్ట్ చేసుకుంటా. చెప్పండి, మీరు ఏదైనా నాకు భయం లేదు. ఏంటి దానివల్ల సమాజం చచ్చిపోయిందా? సమాజం చచ్చిపోయిందా? కాదండి, బాబీ అబ్బా అన్నారు. ఇది నేను చెప్పానా తీమని? నేను పెట్టానా? నేనేమైనా ట్రోల్ చేస్తున్నానా? ప్రపంచంలో ఎవడో చేసిందని నేను బాధ్యత చేయమనండి, తీసేమనండి. ఎస్ నేను రెడీ, తీసేమనండి. అది ప్రొడ్యూసర్ కాదండి, ప్రొడ్యూసర్ అంటే ఈయన వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిని తాకరాని చోట తాకితే మీకు సమాజం మీద మీకు ఇది లేదా? సరే అండి, ఒక పని చేయండి, మీలాంటి తల్లిదండ్రులు ఉంటే సమాజం బాగుపడుతుంది, అలాగే ఉంచుకోండి. మీ పిల్ల మీరు నచ్చితే మరి తల్లిదండ్రులే ఉండాలి, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు ఇప్పుడు. సరేనండి, వాళ్ళందరి సంగతి నాకు అనవసరం. నేను సమాజంలో జరిగిన అన్యాయం అడిగాను, అది నా బాధ్యత. మీకు నచ్చకపోతే మీరు ఉంచుకోండి. లాస్ట్ ఫైనల్ ఏంటంటే, టాలీవుడ్ అయినా ఇండస్ట్రీ వైపు అయినా సరే, ఏదైనా సరే మాక్సిమం ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి బయటకు వస్తున్నాయి. బయట లేవా? ఇండస్ట్రీ కలపకండి.
ఒక్క ఇండస్ట్రీలో కాదు బయట ఎక్కువ ఉన్నాయి. అంటే మాక్సిమం ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే బయట పవిత్ర ఎక్కువ జయరాం ఉన్నాయమ్మా. పవిత్ర వాళ్ళిద్దరు జయరాం తప్పులు చేశారు, వాళ్ళిద్దరు పోయారు, మనకు అనవసరం. ఇంకా పోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కూడా తప్పు. వాళ్ళిద్దరూ తప్పులే చేశారు, ఇద్దరు తప్పే. ముఖ్యంగా ఎక్కువ బ్లండర్ చందు చేశాడు. చందు నాతో కలిసి పని చేశాడు. చందుతో నేను కలిసి 2-3 సీరియల్స్ చేశాను. అబ్బాయి నాకు 8 yearsగా తెలుసు. నా చాట్ కూడా మొన్న మీరు చూసుంటారు. అబ్బాయి అంతా చెప్పినా వినలేదు. నేను ఊరు వెళ్ళి వచ్చే లోపల అబ్బాయి చనిపోయాడు. ఒకరోజు నేను మాట్లాడలేదు, తను చనిపోయాడు నెక్స్ట్ డే. అంటే ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? పవిత్ర గారు లేరనా లేకపోతే డిప్రెషన్లో ఉన్నాడు. ట్రోలింగ్ కూడా ఒక చిన్న పాయింట్, బట్ అమ్మాయి లేదనే. కానీ అబ్బాయి చేసింది అంత పిచ్చి పని నాకు తెలియదు. అంతవరకు మ్యారేజ్ అయ్యింది, డివోర్స్ అయిపోయిందని చెప్పాడు నాతో అడిగితే. కానీ వాళ్ళ ఆవిడ బాగానే ఉంది పాపం, చక్కగా ఉన్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళాడు చూడు, తండ్రి బాధ్యత లేకుండా వదిలేడు. అలాంటి వాళ్ళని తండ్రి అనకూడదు. అంటే ఆ పిల్లల్ని చేయి పట్టుకోవాల్సిన టైంలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేశాడు. ఒక ఆడదాని కోసం వాళ్ళ లైఫ్ని పాడు చేశాడు. అబ్బాయి ఉండుంటే నేను గట్టిగా ఇచ్చేదాన్ని, ఇప్పుడు లేడు కాబట్టి. అంటే కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే వాళ్ళ కామెంట్లు ఏమైనా కడుపు నిడుతుందమ్మా. ట్రూ లవ్ అని చెప్తున్నా. అమ్మా ట్రూ లవ్ అనేది ఇద్దరు పిల్లల్ని 3 వదిలేసి వచ్చింది ట్రూ లవ్ అవ్వదు, కామం అంటారు దాన్ని. అదే జరిగింది అక్కడ. ట్రూ లవ్ అని దానికి ఒక పేరు పెట్టకండి దయచేసి. చాలా చెత్త పని చేశారు ఇద్దరు. నేనైతే అబ్బాయి ఉండుంటే డైరెక్ట్ తిట్టేదాన్ని, లేడు కదా మనం తిట్టలేం. సో ఇప్పుడు అనవసరం కూడా మాట్లాడుకున్న టాపిక్. మనం ఏదో మాట్లాడాలి, ఒక టాపిక్ తీయాలి కదా అని తీయడం అనవసరం. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేనప్పుడు మాట్లాడితే ఏమొస్తుంది? ఆదర్శం అవుతుందని ఒక బాధ. ఆదర్శం అండి, వాళ్ళ ఆదర్శం. ఇప్పుడు ఎవరు బయట ఛానళ్ళు అదొక తాజ్మహల్ లాగా తీసుకుపోయి చూపిస్తున్నారు. కొన్ని చూసుకోమనండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అలా చేసుకోమని చెప్పమనండి, అంతే. ఇంకా అంతకన్నా ఎవరేం చేయలేం. మేడం మీరు సమాజంలో ఇంత పోరాడుతున్నారు, టాలీవుడ్ లో పోరాడాల్సి వస్తే ఏం పోరాడతారు మేడం? ఏ సమస్య మీద పోరాడతారు? టాలీవుడ్ మీద పోరాడాల్సి వచ్చినప్పుడు నేను చెప్తాను, అది ఏం లేవు అక్కడ సమస్యలు. ప్రతిదీ సమస్య పోరాడాలంటే. మరి దాని మీద ప్రతిదీ సమస్య. నేనే ఒక్కదాన్ని ఎందుకు చేయాలి? మీరందరూ బాధ్యత లేదా? మీరు పోరాడండి. మీరు ఇక్కడ ఒక్కరు కదా మేడం. కాదండి, నేను సపోర్ట్ చేస్తే మీరు పోరాడండి. మీరు కూడా చేయొచ్చు, మీరు సమాజంలో బాధ్యత భాగమే కదా. కరాటే కళ్యాణ్ గారికి ఉన్న ధైర్యం మాకు లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఎందుకు అడిగారు మరి? అప్పుడు మీకే ఎందుకని అడుగుతారు? ఎందుకు నన్ను? మీకు ధైర్యం ఉంది కాబట్టి కదా, అది నేను పూసుకోబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మీ అందరికీ బాధ్యత ఉంది, మీరు పోరాడితే నేను సపోర్ట్ చేస్తాను. ఇక మీదట మేము మా మెంబర్లు కాదు మేడం. మా మెంబర్ అవ్వక్కర్లేదండి. టాలీవుడ్లో ఏది మాట్లాడితే మీరు 4 ఛానల్స్ దగ్గర అమ్మాయిని మాట్లాడమని 2 రోజు నుంచి ఆవిడకి ఇంటర్వ్యూలు అడుగుతారు వచ్చి. ఎవరికైనా ఉందండి సమాజం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు, బాధ్యత ఉందనుకుని ప్రతి ఒక్కరు పోరాడచ్చు. అందులో మెంబర్సే అవ్వక్కర్లేదు, సినిమాలే చేయక్కర్లేదు. మీరు 4 ఇంటర్వ్యూలు ఇవ్వండి, టాలీవుడ్లో మారుతారేమో. ఒకళ్ళు ఉంటే ప్రతిదీ సమస్య చేయాలంటే, ప్రతిదీ కాంట్రవర్సీ చేయాలంటే, ప్రతిదీ చేయాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవసరం లేని విషయాలు అనవసరం. మా ఇండస్ట్రీలో తప్పు ఉన్నప్పుడు నేను ఎవరినైనా ఎండగడతాను, ఇండస్ట్రీ వాళ్ళలో తప్పు ఉన్నా నేను అడుగుతాను, ఇదే చేస్తాను. ఓకే, మీరు చాలా ఓపిక కాదు, ఓపిక అయిపోయింది. టైం ఇది, అందుకే నేను తగ్గిపోయాను. నాకు ఫస్ట్ టాబ్లెట్ వేయాలి నేను. చాలా ఫైనల్ గా ఓపిక్గా చెప్పారు చాలా విషయాలు. ఏదో ఫైనల్ అంట. ఫైనల్ క్వశ్చన్ అంటే, మీరు ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి అక్కడికి ఎవరెవరు వెళ్ళారు అనేది ఇంకెవరైనా తెలుసా? రేవు పార్టీకి ఎవరెవరు వెళ్ళి ఉంటారు ఆవిడతో పాటు అని చెప్పి. నేను పార్టీలు దూరాన్ని ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఎప్పుడు అంటే తెలుస్తూ ఉంటాయి కదా, ఇది విషయం అంతా బయటకు వచ్చాక వీళ్ళతో పాటు వెళ్ళారు. పార్టీలకు వెళ్ళే కల్చర్ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు. నేను ఎవరికి ఫోన్ చేయలేదు. నా ఫోన్ ఇచ్చేస్తాను మీకు కావాలంటే. నేను ఎవరికి ఫోన్ చేస్తాను చూసుకోవచ్చు. నాకేం ఫోన్ వచ్చాయి కూడా చూసుకోవచ్చు. నాకు అన్నీ మీ ఛానల్సే వచ్చాయి క్లియర్గా. ఎందుకంటే మీరు మాట్లాడారు, మీరు ఒకరు ఓపెన్ చేశారని చెప్పేసి అందరూ వచ్చి నన్ను పట్టుకున్నారు తప్ప నాదేం లేదు. నేనేమి ఎవరితో మాట్లాడలేదు. నేను ఎవరితో ఓన్లీ మాట్లాడితే మా అసోసియేషన్ శివబాలాజీ గారు, రఘుబాబు గారు ఇద్దరితో మాట్లాడింది. నేను బయట ఇంకెవరిని అడగలేదు, నేను ఎవరికి ఫోన్ చేయలేదు. అంతే, నేను చేయను, నాకు ఎవరు రారు. నేను టచ్ మీ నాట్ అండి. నా పని ఉంటే నేను వెళ్తాను, మాట్లాడతాను, అక్కడతోనే. ఇంటికి వచ్చానంటే నేను ఇల్లు నా లోకం, నాకు ఇంట్లో ఏం వంట చేసుకోవాలి, మా తమ్ముడో మా పిల్లడో ఏదో ఎలా ఉందో అంతే. నాకు వేరే ఇంకేం అప్లికేషన్స్ ఉండవు. నాకు ఎవరు తెలియదు. ఏ సబ్జెక్ట్ మీద తీస్తున్నారు మేడం సినిమా మీ దర్శకత్వంలో? సమాజానికి మంచి ఇవన్నీ ఉంటాయి. మెసేజ్ ఓరియంటెడా లేకపోతే హరికథలు? హరికథలు అన్నవి దానిలో భాగం అవుతుంది అంతే. అదే కథ కాదు కదా, తీసేటప్పుడు అది తీసుకుంటా బేస్. బట్ 2-3 స్టోరీస్ ఉన్నాయి. 2 స్టోరీలో ఫస్ట్ స్టోరీ ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తారు. నేను డైరెక్షన్ చేస్తాను. 250 సినిమాల అనుభవంతో నటించిన అనుభవం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఒకటి, ఆ ఇంట్రెస్ట్ ఉంది, చూడాలి. మీరే నిర్మాత? వెతుకుతున్నా, అదే కదా నిర్మాత. నేను అయిపోతే ఎప్పుడు స్టార్ట్ అయిపోయేది. నిర్మాత కాకూడదు కాబట్టి వెతుకుతున్నాను. అందుకే డబ్బులు మందరే. మేమైనా హీరోయిన్లు కాదండి, మేమేదో చిన్న సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలివేట్ అయిందని. నాకేం కోట్లు లేవు, ఏదో చిన్నగా సంపాదించుకున్న డబ్బులతో అలా లాగుతున్నాం, ఏదో అలా వెళ్తుంది. చూడండి,
ఓకే, మీ హోప్స్ మీ ఆశలు ఆశయాలు నెరవేరాలని. నాకు ముందు అంబిషన్ తీరాలి, ఆ గుడి బడి అయిపోవాలి అంతే. ఇవన్నీ సినిమా కన్నా ముందు అది. ఓకే, కానీ మీ గుడి మీన్ వైల్ ఇది కూడా ఒక ట్రైల్ వేస్తాను. 1 year 2 years ఇయర్ అని చెప్పలేను. మీ గుడి బడి అతి త్వరలో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఓపిక్ గా ఎక్కువ చెప్పారు. విలువైన అంశాలను వెల్లడించారు. అది ఏం పర్లేదండి, చెప్పగలిగినవని చెప్పాలి అంతే. చెప్పలేను మనం చెప్పలేము. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.